హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లో క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఏమేమి చేశాననేది చూపిస్తానండి. అలాగే ఇక్కడైతే టిఫిన్ అయితే దోశలు వేస్తున్నాను. దోశలు వేసేసిన తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. పిల్లలు ఇంట్లో ఉంటే మనకు పనులు ఎక్కడ అవుతాయండి, వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది. అలాగే నేను కూడా ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ హాల్ అండి. మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రూమ్ సపరేట్గా ఉంటుందండి. ఇక్కడైతే క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. కర్టన్స్ అన్నీ తీసేసాను. కబోర్డ్స్ అయితే లేవండి, కర్టన్సే ఉన్నాయి. కర్టన్స్ వేస్తాను నేను. ఈ విధంగా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందండి. వీటన్నిటి సదిరేసరికి ఏ టైం అవుతుందో, పిల్లలు వెళ్ళినప్పుడు స్టార్ట్ చేశాను. వచ్చేసరికి ఇల్లు అయితే క్లీన్గా నీట్గా చేసి పెట్టేసేయాలి. ఈ విధంగా అయితే ఉంది, చూసారా? చాలా ఘోరంగా ఉంది. అలాగే మన ఛానల్లో నేను చేసుకునే పనులు ఎలా చేసుకుంటాను అనేది వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటానండి. నా ఛానల్ నచ్చినట్లయితే, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో రెండు రోజులు నేను చేసుకున్న పనులు మొత్తం ఇందులోనే ఉన్నాయండి. ఇక్కడ దుప్పట్లన్నీ ఉతికేసి పైన వేసేసాను. క్లీనింగ్ పనులు అంటే ఫస్ట్ ఇవన్నీ ఉతికేసి పైన వేసేసాను. అక్కడ అన్నీ సదురుతో ఒక్కొక్క రూమ్ చేసుకుంటూనే ఈ పనులు కూడా చేస్తున్నాను. ఈరోజు దుప్పట్లు ఒక ట్రిప్పు వాషింగ్ మిషన్లో వేసేసానండి. దుప్పట్లు పైన వేసేసి వారిన తర్వాత కింద క్లీనింగ్ పనులు ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే పనులు స్టార్ట్ అయిపోయాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం ఆడవాళ్ళము మనకు కంటికి కనిపించినవన్నింటిని, నచ్చినవన్నింటిని కొనేసుకుంటూ ఉంటాము. అలాగే ఎక్కడికైనా వెళ్ళామంటే బట్టలు కూడా ఏవి శారీస్ అయినా ఏవైనా అంతేనండి. చూసినవన్నీ కొనేస్తూ ఉంటాం కదా, నచ్చినవన్నీ అలా కొని పెడతాము. వాటిని ఎక్కువ మటుకు చూడమండి. ఇంట్లో సామాన్లు కూడా అలాగే, డబ్బాలు కానివ్వండి, ఏవైనా సరే ఇంట్లో కిచెన్లో కావాల్సిన వస్తువులను బాగున్నాయి అని అనిపిస్తే తీసేసుకుంటాము. అవి తెచ్చి పెట్టేస్తాము, కానీ వాడము. అలాంటి సామాన్లన్నీ ఇప్పుడు కనిపిస్తాయండి. ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు చాలా కొత్త వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కొన్నామో కూడా మనకు తెలియదండి, అలా ఉంటాయి. నిజంగా ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర అది ఉంది, మన దగ్గర లేదు ఇది అనేసి కొంటూ ఉంటాము. అలా కొనడం వల్ల మన ఇంట్లో ఎన్ని ఉన్నాయో కూడా ఈ సామాన్లు తెలియదు. ఇప్పుడు నేను ఇల్లు చదివినప్పుడు నాకు కొత్తవి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల గిఫ్ట్లు వచ్చాయండి, అలాగే పైన పెట్టేశాను. అలాగే నేను కొన్న సామాన్లు కూడా ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళాను అంటే అక్కడ నచ్చినవన్నింటినీ కొనేస్తూ ఉంటాను. అలా కొన్న వాటన్నింటినీ పైన పెట్టేశాను. ఈరోజు ఇల్లు చదువుతుంటే ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇలా మిద్దె పైకి వచ్చేసి బట్టలన్నీ ఆరేసానండి. ఆరిన బట్టలన్నీ మూట కట్టేసి కిందికి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈరోజు వాషింగ్ మిషన్ నడుస్తూనే ఉందండి మార్నింగ్ నుంచి. ఇలా వాటిని పైకి తీసుకొచ్చాను. ఈ వారినవన్నింటినీ ఒక దగ్గర పెట్టేస్తున్నానండి. ఇలా అన్నీ ఆరిని తీసేసి మళ్ళీ ఆరేస్తున్నాను. ఈ విధంగా పనులు అయితే చేసుకుంటున్నాను. కింద క్లీనింగ్ పనులు అలాగే బట్టలు రెండు ఒకటేసారి పనులు అయితే అవుతున్నాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు బడ్జెట్ ఎంత ఉంది, ఎంత కొనాలి, అది ఎంత అవసరం మనకని చూసుకొని కొనాలండి ఏవి కొన్నా. ఎందుకంటే కొనేసి పెట్టేస్తే అవి వాడకుంటే వేస్టే కదా, డబ్బులు వేస్ట్. అక్కడ మనకు సదిరినప్పుడు ఈ పని చేయడం కూడా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా మనం చూసి కొంటూ ఉండాలి. కాకపోతే మనం ఏవి కనిపిస్తే అవి కొనడం వల్ల చాలా ప్రాబ్లమేనండి. ఇప్పుడు ఇల్లు సదిరినప్పుడైతే ఇక్కడ డబ్బాలలో ఏమేమి ఉన్నాయో చూసి అన్నింటినీ ఎండకు పెట్టేస్తున్నాను. ఇలా పసుపు అయితే ఎండకు పెట్టేస్తున్నానండి. కిచెన్లో అన్నీ కడిగేసాను, డబ్బాలన్నీ ఎండకు పెట్టేశాను. ఆరిన తర్వాత ఒక్కొక్కటి సదురుతాను. ఇక్కడ పసుపు డబ్బా ఖాళీ అయిపోయింది. అలాగే స్టాండ్ కూడా కడిగి పెట్టేశాను. గిన్నెలు పెట్టే స్టాండ్ అండి ఇది. ఇందులో అన్ని గ్లాసులు అన్నీ పడతాయండి, ప్లేట్లన్నీ. వీటన్నింటి పెట్టేసేయాలి. ఇక్కడైతే మొత్తం ఈ రూమ్ అయితే చాలా ఘోరంగా అయిపోయింది. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రూమ్ అయితే తీసాను, కట్టేసి ఉతికేసాను, పైన వేశాను. ఇప్పుడు చూస్తే ఇందులో ఎంత ఉన్నా చూడండి. ఇందులో బ్యాగులు అన్నీ ఇందులోనే పెట్టేశారు. చాలా సామాన్ ఉంది చూడండి, ఎంత చెత్త ఉందో. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా వెళ్తుందండి, ఎప్పుడు వచ్చినా వస్తూ ఉంటుంది చెత్త అయితే. కిచెన్లో అయితే ఒక్కొక్కటిగా పేపర్లు చదివేసి సామాన్లన్నీ కడిగి నీట్గా పెట్టేస్తున్నాను. ఇది పోపు డబ్బాలోకి పేపర్ని కట్ చేస్తున్నానండి. ఇలా బాక్స్ బోర్లో పెట్టేసి కట్ చేసేసాను. ఈ విధంగా పోపు డబ్బాలో ఒక పేపర్ వేసేసి నేను ఈ పోపు డబ్బాలన్నింటినీ ఇందులో పెట్టేస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా సదురుకుంటున్నాను. నిజంగా ఈరోజు చదివినప్పుడు ఇంట్లో ఉన్న కొత్త వస్తువులన్నీ బయటకు వచ్చేసాయండి. అన్నింటినీ చూసి ఎప్పుడు కొన్నానో కూడా నాకు తెలియనట్టుగా ఉంది, గుర్తు రాలేదు. అందుకే అన్నింటినీ అవసరం ఉన్నవి ఉంచేసి అవసరం లేనివన్నింటినీ ఒక సంచిలో వేసేసి పైన సజ్జ మీద పెట్టేశానండి. నేను డబ్బాలను అయితే
ఈ విధంగా అయితే మొత్తం అన్నీ చదివేసుకున్నాను. ఇక్కడైతే తాలింపులకు కావాల్సిన అన్నీ ఇందులో పోసి పెట్టుకున్నాను. చూడండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పల్లీలు ఇలా అన్నీ పోసి పెట్టుకున్నాను. డబ్బాలు కడిగిన తర్వాత ఆరిపోయిన తర్వాత డబ్బాలో నింపి పెట్టేసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు మా కిచెన్ చూసేయండి ఎలా ఉందో. సదిరినప్పుడు ఇలా ఉంది. సదిరిన తర్వాత ఇలా స్టాండ్గా ఒక కవర్ అయితే తలిగేస్తానండి ఇందులో చెత్త వేయడానికి. ఇలా అంట్లు తోమినప్పుడు వచ్చిన చెత్త నా కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఈ విధంగా సదురుకున్నానండి. మా కిచెన్ అయితే ఇలా నీట్గా అయిపోయింది. ఈరోజు ఏంటంటే సెల్ఫ్లో కవర్లు కూడా ఆన్లైన్లోనే కొన్నానండి. వీటిని కూడా కట్ చేసి వేశాను, నీట్గా సదిరేసాను. చాలా బాగా అనిపిస్తుంది కిచెన్లో అది వేయడం వల్ల, కవర్ వేయడం వల్ల. ఎప్పుడు పేపర్లు వేసేదాన్ని, ఇప్పుడైతే కవర్ వేసాను, నీట్గా ఉందండి. ఇక్కడ చిన్న హాల్ అండి. ఇదివరకు ఇంతకుముందు నేను చూపించాను కదా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసారా. ఇక్కడ బెడ్రూమ్ అండి. పక్కన కర్టన్స్ అయితే వేసాను. పైన అన్నీ ఆరిపోయాయి కదా, తెచ్చి వేసేసాను. ఇది ఫస్ట్ చూపించిన రూమ్ అండి, హాలు. ఈ విధంగా అయితే ఉంది. దీన్ని మొత్తము నీట్గా సదిరిన తర్వాత కర్టన్స్ వేసిన తర్వాత ఎంత నీట్గా అయిందో చూడండి. ఇలా మొత్తం ఈ విధంగా ఉంది ఫస్ట్. తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసేసాను. అయితే ఇక్కడ బుక్స్ అన్నీ తీసేసి ఒక సంచిలో వేసుకుంటూ ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యాయండి. ఈ బట్టలన్నింటినీ పిండేసి నీళ్ళ ఆరిపోయిన తర్వాత పైన వేసేసి వస్తాను. టైం అయితే 2 అయిపోయిందండి, 2:30 అవుతోంది. ఇవన్నీ చేసుకుంటూ అక్కడ పని ఇక్కడ ఈ పని 2 చేతులతో అయితే ఇలా 2 పనులు అయితే చేస్తున్నాను. బట్టలు, క్లీనింగ్ 2 పనులు అవుతున్నాయి. ఈ విధంగా ఉందండి పనులు. ఈరోజు చాలా 2 రోజులు బిజీగా ఉన్నాను పనులు చేసుకుంటూ. ఇదండి నేను చేసుకునే పనులతో పాటు మీకు ఎలా చేసుకుంటాను అనేది వీడియోస్ చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ని వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక్కడ గొడుగు అండి. ఈ మధ్య కుక్కలు అయితే చాలా ఉన్నాయి. మా వారు వస్తూ ఉంటే కుక్కలు అయితే ఎగబడ్డాయి. గొడుగు చేతిలో ఉంది, వర్షం పడుతుంది, చేతిలో ఉంది గొడుగు. సడన్గా పైకి వచ్చేసరికి గొడుగు అడ్డం పెట్టేసరికి గొడుగు అయితే విరిగిపోయింది. చూసారా ఎలా ఉందో. ఇది పిల్లలు అయితే పైన మిద్దె పైన వేసేసారు. కుక్కలు అయితే విపరీతంగా ఉన్నాయండి. అసలు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. అలా ఉన్నాయి కుక్కలు మా సైడ్ అయితే. కుక్కల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే మొత్తం అన్నింటిని టవల్స్ అన్నీ ఉతికేసాను. ఇల్లు నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఇది చూడండి, కర్టన్స్ కూడా వేసేసాను హాల్లో. చాలా నీట్గా అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉందండి. పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి. పిల్లలు వచ్చేలోపు ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇదండి ఈరోజు 2 డేస్ నుంచి ఈ పనులు అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి. ఓకే అండి, మన వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.